హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క దేవాలయాన్ని, అలాగే స్వామివారి యొక్క విగ్రహాన్ని మీ అందరికీ చూపించబోతున్నాను. ఈ దేవాలయం మన కొరుట్ల పట్టణానికి అతి దగ్గరలో ఉన్నటువంటి కలికోట, అంటే కొరుట్ల పట్టణము నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి, శక్తివంతమైనటువంటి మరియు కోరిన కోర్కెలు తీర్చేటువంటి దేవాలయం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం. స్వయంభుగా మరి కలికోట గ్రామంలో వెలిసింది. ఆ దేవాలయానికి సంబంధించినటువంటి పూర్తి చరిత్రను మరియు అక్కడ ఉన్నటువంటి మహిమలను మీకు తెలియజేయడానికి నేను, మా స్నేహితుడు వెజ్జారపు నాగరాజు కలిసి ద్విచక్ర వాహనంపై మేము బయలుదేరడం జరుగుతున్నది. కొరుట్ల నుండి ప్రారంభమైంది మా ప్రయాణము. మీకు మరికొద్ది సేపట్లో ఆ యొక్క దేవాలయం యొక్క పూర్తి ప్రత్యేకతను మీ ముందు ఉంచడానికి సిద్ధంగా ఉన్నాను. చూడండి, ఆ స్వామివారిని దర్శించుకోండి, కోరికలను తొందరగా నెరవేర్చుకోండి అని మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మేము ఇప్పుడే బయలుదేరడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోనే మరి కొరుట్ల నియోజకవర్గం కానీ, నిజామాబాద్ జిల్లా కానీ మరి ప్రసిద్ధిగాంచింది మీ అందరికీ తెలుసు. పసుపు పంట కూడా చూడండి, ఎటు చూసినా పసుపు. వరి పంటతోటి ఎంతో అద్భుతంగా ఉన్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. అద్భుతమైనటువంటి దృశ్యాలు మనం వీక్షించవచ్చు. రోడ్డుకు ఇరువైపులా ఇటు పసుపుతో కూడినటువంటి పసుపు తోటలు, అలాగే మరి వరి పంట కూడా వేసినటువంటిది. మరియు ఇంకొకటి కూడా మరి మనకు ఇక్కడ ఈ కతలాపూర్ మండల్ కానీ, కొరుట్ల మండల్ కానీ మిర్చి పంటకు కూడా చాలా ప్రసిద్ధిగాంచింది అని చెప్పచ్చు. ఇక్కడ కూడా మిరప పంట అధికంగా ఉంటుంది. ఈ మండలాలు రెండు కూడా మరి తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ కానీ, కరీంనగర్ డిస్టిక్ కానీ, జగిత్యాల డిస్టిక్ కానీ, ఇతర డిస్టిక్లకు, వరంగల్ డిస్టిక్కు ఇక్కడి నుండే మరి మిరప పంట, మరి మిర్చి అనేటువంటిది ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. మనము ఇంకా అలాగే మామిడి తోటలు చూడండి, మరి రోడ్డుకు ఇరువైపులా మామిడి తోటలు కూడా అత్యధికంగా ఉన్నటువంటి ప్రదేశంగా ఈ కొరుట్ల నియోజకవర్గము, జగిత్యాల జిల్లా ప్రసిద్ధిగాంచింది. మనము ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు. చూడండి, మనం అక్కడ నుండి బయలుదేరిన 15 నిమిషాలకు మనము కలికోట గ్రామంలోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయానికి కేవలం 15 నిమిషాల్లో మనం ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ప్రత్యేకత, మనం ఇక్కడ ఉన్నటువంటి భక్తులను, అలాగే ఇక్కడ ఉన్నటువంటి దేవాలయ కమిటీని అడిగి మొత్తం పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇది చాలా మహిమ కలిగినటువంటి దేవాలయంగా మరి ఎందరో చెప్తున్నారు. తీరనటువంటి కోరికలు ఏమైనా ఉన్నాయి అంటే కూడా అలాంటి కోరికలు ఇక్కడ మొక్కిన మరుక్షణమే ఆ స్వామివారు వారి కోరికలను తీర్చి నిజ సత్యదేవుడు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ నెలకొల్పడం జరిగింది అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడికి రావడం ఇప్పుడే జరిగింది. మనము పూర్తి వివరాలు తెలుసుకొని మీ అందరికీ చూపించడం జరుగుతుంది. స్వయంభుగా వెలిసినటువంటి స్వామివారు ఇదే జాగలో మనకు కనిపించడం అనేది జరిగింది అట. మరి ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర ప్రకారం, ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారము ఈ అమ్మవారు ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ అమ్మ ఉంది చూడండి. ఈ అమ్మ ఈ గ్రామానికి, కలికోట గ్రామానికి చెందినటువంటి అమ్మ. అయితే వీరు వాళ్ళ పొలం లోపల
ఎప్పుడైతే వ్యవసాయం చేయడానికి పొలాన్ని దున్నుతున్నారో అప్పుడు ఆ నాగలికి విగ్రహం అనేది కొద్దిగా ధ్వంసం అంటే భిన్నమైంది అట. ఆ భిన్నమైనటువంటి విగ్రహాన్ని కూడా మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఆ విగ్రహాన్ని అవన్నీ చూద్దాం. చూడండి, భక్తులు ఎందరో ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవడం అనేది ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి వాస్తవానికి ఎంతో శక్తివంతమైనటువంటిది, మహిమాన్వితమైనటువంటి దేవాలయము మన తెలంగాణ రాష్ట్రంలో ఈ కతలాపూర్ మండలం కలికోటలో వెలిసింది. మరి అన్నవరం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యనారాయణ స్వామి దేవాలయం అంతటి ప్రశస్తిని, అంతటి మహిమాన్వితాన్ని, అంతటి అద్భుతాన్ని కలిగినటువంటి దేవాలయము మన తెలంగాణ రాష్ట్రంలో కలికోట గ్రామంలో వెలవడము నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి ఘట్టంగా మనము చెప్పచ్చు. ఆ భిన్నమైనటువంటి విగ్రహాన్ని కూడా మీ అందరికీ చూపించడం జరుగుతుంది. రండి గురు స్వామి గారు, మీరందరూ కూడా రండి. భూమిని చదును చేస్తున్నారో ఆ సమయంలో వెళ్ళినటువంటి సత్యనారాయణ స్వామి, కానీ అనుకోని కారణాల వల్ల తెలియకుండా స్వామివారు కొంచెం భిన్నం కావడం జరిగింది. దాని స్థానం లోపల కొత్త విగ్రహాన్ని కూడా నెలకొల్పడం జరిగింది. ఇక్కడ ఈ భిన్నమైనటువంటి విగ్రహాన్ని దర్శించిన తర్వాత ఇక్కడ సత్యనారాయణ స్వామి కానీ అలాగే పునఃప్రతిష్ఠించినటువంటి విగ్రహాన్ని కానీ మనం దర్శించుకుని మొక్కుకున్నట్లయితే స్వామివారు తక్షణమే మనకు అనేకమైనటువంటి కోరికలను తీరుస్తూ అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు కలుగజేస్తూ ఎంతో మనకు మంచిని చేకూరుస్తున్నటువంటి చరిత్ర ఈ దేవాలయానికి ఉందని ఇక్కడ భక్తులు చెప్తున్నారు. మరి అలాంటి ఏమేమి మరి మహిమలు ఇక్కడ మనకు జరిగినాయి అనేటువంటిది తెలపడానికి మరి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అనేక మంది ఉన్నారు. వాళ్ళకు జరిగినటువంటి అనుభవాలని మరి మనకు తెలియజేస్తారు. చూద్దాం ఇక్కడ ఉన్నటువంటి ఆ అనుభవాలు ఏంటి, అవన్నీ కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి భక్తులను అడిగి తెలుసుకుందాం. రండి. స్వామి శరణం. స్వామి మీ అంజయ్య స్వామి. ఓకే అండి. మరి మీరు అయ్యప్ప దీక్ష ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారు? ఇది రెండవసారి. ఓకే స్వామి. మరి ఇక్కడ మంచి దేవాలయం ఉంది. వాస్తవానికి ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి ఎందింది అంటే ఎందుకు అనంటే చుట్టూ చూడండి కొండలు ఉన్నాయి, తర్వాత అలాగే పంట పొలాలు, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది. మరి ఇక్కడ ఈ దేవాలయంలో జరిగినటువంటి ఏమైనా విశేషాలు, వింతలు ఉన్నాయా? వాటిని ఒకసారి మా ప్రజలకు తెలియజేస్తారని మేము మిమ్మల్ని అడుగుతున్నాం. ఇక్కడ జై శ్రీమన్నారాయణ. ఇక్కడ సత్యనారాయణ స్వామి టెంపుల్ 22 సంవత్సరాల క్రితం పొలం దున్నేటప్పుడు విగ్రహం బయటపడడం జరిగింది. ఈ భిన్నమైన కారణంగా కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగింది. సత్యనారాయణ స్వామి ఇక్కడ 22 సంవత్సరాల నుంచి ఎవరైతే కోరికలు కోరుకుంటున్నారో వారికి తొందరగానే కోరికలు నెరవేరడం జరిగింది. అతి తక్కువ టైంలోనే గుడి మంచి డెవలప్మెంట్ అయింది. ఇక్కడ మేము 3 సంవత్సరాల నుంచి ప్రతి పౌర్ణమికి అన్నదాన కార్యక్రమం, వ్రతం చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ గోశాల ఉంది. గోశాల కూడా 2 సంవత్సరాల నుంచి గోశాల కూడా ప్రారంభించడం జరిగింది. గోశాలకు కూడా అధికంగా భక్తులు రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ గడ్డికి కానీ పశుగ్రాసానికి గోమాతలకు ఏవైతే అవసరం ఉన్నాయో ఇప్పటిదాకా దేవస్థానం నుంచి కానీ మేము కానీ ఇవ్వడం లేదు. భక్తులు వచ్చి వాళ్ళే 2 సంవత్సరాలకు సరిపడే అంత వస్తువులు ఏవైతే అవసరం ఉన్నాయో అవి వాళ్ళే భక్తులు తీసుకురావడం జరిగింది. అన్నదాన కార్యక్రమంలో మొదటిగా ఒక స్వామి వచ్చి నేను 500 రూపాయలు అన్నదానానికి ఇస్తున్నా అని చెప్పిండు. ఆ 500 నుంచి ఇప్పుడు కొన్ని రూపాయలు అన్ని అని చెప్పలేక కానీ 3-4 నెలలకు సరిపడే అంత డబ్బు సత్యనారాయణ స్వామి సమకూర్చడం జరిగింది. ఆ నిత్యాన్నదానంగా జరుగుతుంది. మీకు తెలిసినటువంటి మహిమలు ఎలా ఏర్పడుతున్నాయి? ఇక్కడ అంత సత్యము ఉంది అని మీరు ఏ విధంగా కతలాపూర్ మండల కతలాపూర్ విలేజ్ నుంచి ఒక స్వామి వచ్చి ఇక్కడ స్వామివారిని వేడుకున్నాడట. చాలా రోజుల నుంచి నాకు ఉద్యోగం రావడం లేదు, ఉద్యోగం వస్తే నేను నా ఉద్యోగంలో మొదటి సంపాదన నేను ఇక్కడ సత్యనారాయణ స్వామికి ఇస్తానని అనడం జరిగింది. అది మాకు కూడా తెలియదు. ఆ స్వామి వచ్చి మొక్కుకొని పోయిండు. తర్వాత ఆ స్వామికి వచ్చిన మొదటి జీతంతో ½ కిలో 500 గ్రాముల వెండి ఆభరణాలు స్వామివారికి సమర్పించడం జరిగింది. అంతేకాకుండా ఒక స్వామి పానుగంటి గణేష్ అని కలికోట వాస్తవ్యులే, ఆ స్వామికి అనుకున్న జరిగిందని ఇక్కడ గోమాతకు సంబంధించిన షెడ్ వేయించడం జరిగింది. అంతేకాకుండా తాండ్యాల నుంచి ఒక స్వామి వచ్చి మొక్కుకున్నాడట.
వాళ్ళకు పిల్లలు కాకుండా ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లలు అయితలేరని చెప్పి ఆయన బాధపడుతుంటే సత్యనారాయణ స్వామి వారిని వేడుకుంటే పిల్లలు అయ్యారట ఆ స్వామికి. ఆ స్వామి కూడా వచ్చి మేము ఈ స్వామికి చేస్తాము అని చెప్పని వాళ్ళు కూడా చేయడం జరిగింది. వాళ్ళు ఎవరు వస్తున్నారు, ప్రతిదీ వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి అనుకున్నది జరుగుతుంది. సత్యనారాయణ స్వామి వారి కరుణా కటాక్షాలు అతి తొందరలోనే చూపించి భక్తులను సంతోషింపజేస్తుండు సత్యనారాయణ స్వామి. దర్శించండి, తరించండి. సమయంలో ఇంకొక అద్భుతము ఆవిష్కృతమై ఉంది. అది ఏంటిది అంటే దేవతా వృక్షాలైనటువంటి 9 వృక్షాలు. మనందరికీ చాలా మట్టుకి ఏ దేవాలయంలోని పరిశీలించినా మనకు 5 వృక్షాలు మాత్రమే కనిపిస్తాయి. కానీ ఇక్కడ దేవతా వృక్షాలు, నవవృక్షాలు ఇక్కడ కొలువై ఉన్నాయి. ఈ నవవృక్షాలు కొలువై ఉన్నటువంటి ఏదైతే స్థలం ఉంటుందో అది చాలా శక్తివంతమైనటువంటి స్థలంగా, పుణ్యస్థలంగా, పవిత్రమైనటువంటి స్థలంగా మరియు మనకు పుష్కలమైనటువంటి ఆక్సిజన్ అందించడం జరుగుతుంది. ఒకసారి ఆ దేవతా వృక్షాల యొక్క పేర్లు ఏంటి, అవి ఎలా ఉంటాయి అనేటువంటివి కూడా మనం చూద్దాం. స్వామి, ఈ చెట్టు పేరు చెప్పండి స్వామి. ఇది అల్లనేరేడు చెట్టు. అల్లనేరేడు చెట్టు చాలా మంచి శక్తివంతమైనటువంటి చెట్టు. ఎందుకు అనంటే ఈ అల్లనేరేడు వంటి చెట్లను మనం ఆ పండేటువంటి పండ్లు ఏవైతే అల్లనేరేడు వంటి పండ్లు ఉంటాయో వాటిని మనము స్వీకరించినట్లయితే శరీరంలో ఉన్నటువంటి ఎలాంటి క్యాన్సర్ లక్షణాలు ఉన్నటువంటి కణాలైనా సరే అవన్నీ కూడా కరిగి, గడ్డలు కూడా కరిగి క్యాన్సర్ అనేటువంటిదే మన యొక్క శరీరంలోకి దరిచేరదు. అంతటి గొప్ప శక్తి, లవణాలు ఉన్నటువంటి మరియు విటామిన్స్ ఉన్నటువంటి చెట్టు ఈ అల్లనేరేడు చెట్టు. ఇది ఇక్కడ ఉండడం నిజంగా ఒక గొప్ప విషయమే. తర్వాత వచ్చేసి పత్రి చెట్టు, మారేడు చెట్టు. శివయ్యకు ఎంతో ఇష్టమైనటువంటి త్రిదళ పత్రి చెట్టు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఉసిరి చెట్టు. ఇక్కడ ఉసిరి చెట్టు రేపు కార్తీక మాసము ఉసిరి ఎంతో ప్రసిద్ధి అయినటువంటిది. అలాంటి ఉసిరి చెట్టు కూడా ఇక్కడ మనకు ఉండడం జరిగింది. తర్వాత వచ్చేసి మేడి రాగి చెట్టు. ఇది సంవత్సరం పొడున కాతను ఇస్తూనే ఉంటుంది. ఇది కూడా చాలా ఎప్పుడు 24 గంటలు ఇది మనకు ఆక్సిజన్ ఇస్తూనే ఉంటుంది. కొన్ని చెట్లు ఎట్లా ఉంటాయంటే ఉదయం పూట ఆక్సిజన్ ఇచ్చి రాత్రి వేళలో అవే ఆక్సిజన్ తీసుకుంటాయి. కానీ ఈ మేడి చెట్టు ఏదైతే ఉందో అది మనకి 24 గంటలు అది ఆక్సిజన్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే దీనిలోనే రావి చెట్టు కూడా ఇక్కడే ఉంది. 2 చెట్లు ఒకే చోట కలిసి ఉన్నటువంటి పవిత్రమైనటువంటి స్థలం ఇక్కడ. మేడి, రావి 2 చెట్లు ఇక్కడనే ఉన్నాయి. అలాగే ఇంకొకటి మనకు చూసినట్లయితే వేప చెట్టు కూడా, వేప చెట్టు కూడా ఉంది. ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఈ 3 చెట్లు ఒకే గుమ్మంగా ఏర్పడి మొత్తం 3 కాండాలు ఒకటే దిక్కుగా ఏర్పడడానికి వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో కొన్ని సంవత్సరాల తర్వాత ఈ 3 కాండాలు, ఈ 3 చెట్ల యొక్క కాండాలు ఒకటిగా ఏర్పడి ఒక అద్భుతం ఆవిష్కరించబోతుంది ఇక్కడ. అలాగే జువ్వి చెట్టు కూడా అక్కడ మనం చూసినట్లయితే అక్కడ జువ్వి చెట్టు అనేది కూడా ఉంది. ఆ స్వామివారు నిలబడ్డ జాగలో ఎక్కడైతే ఉందో అక్కడ జువ్వి చెట్టు, అలాగే మర్రి చెట్టు కూడా అక్కడ మనం పరిశీలించి చూసినట్లయితే మర్రి చెట్టు కూడా అక్కడ ఉంది. అలాగే నెక్స్ట్ తెల్ల జిల్లేడు అనేటువంటిది మనకి చాలా రేర్గా కనబడేటువంటిది. ఆ తెల్ల జిల్లేడు అనేది ఇక్కడ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత పనస చెట్టు ఇక్కడ చూడండి, పనస పండ్లు ఎంతో మరి తీపి కలిగినటువంటి పండ్లు. అలాంటి పనస చెట్టు కూడా ఇక్కడ ఉండడం అనేది మనం చూడొచ్చు. తర్వాత వచ్చేసి ఉసిరి చెట్టు. ఇది మహావృక్షం అయిపోయింది ఉసిరి చెట్టు ఇక్కడ. అలాగే కొబ్బరి చెట్టు కూడా ఉంది. ఇక పండ్లకు సంబంధించి జామ చెట్లు ఇవన్నీ కూడా చూడండి. మామిడి చెట్టు కూడా మనకి ఇక్కడ కనిపించడం జరిగింది. అంటే దేవతా వృక్షాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవతా వృక్షాలన్నీ కూడా మనకు ఒకే స్థలములో నెలకొల్పడము అనేది జరుగుతుంది. కాబట్టి భక్తులారా, మీకు ఏమైనా తీరనటువంటి కోరికలు ఉన్నట్లయితే మీరు ఈ దేవాలయానికి వచ్చి ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించినట్లయితే మీరు కోరిన కోరికలే వెంటనే నెరవేరడమే కాకుండా మరి ఇక్కడ
మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది. మరి ఈ స్థలం లోపల పిక్నిక్ స్పాట్గా అదంటే వీకెండ్ హాలిడేస్కు కూడా ఇక్కడికి వచ్చి మీరు ఆ ఒక్క రోజుని అద్భుతంగా ఇక్కడ గడిపి ఆ స్వామివారి కృపకు పాత్రులై మీరందరూ కూడా మీ యొక్క కోరికలను కోరి ఆ కోరికలను మీరు తీర్చుకోవాల్సిందిగా మీ అందరినీ వేడుకోవడం జరుగుతున్నది. జై శ్రీమన్నారాయణ. సత్యదేవుని ఒకసారి దర్శించండి, ఇక్కడికి రండి. అందరికీ నమస్కారం. స్వామి శరణం. స్వామి స్వామిని ఈ స్వామి గురించి తెలుసుకున్నట్లయితే గత 22 సంవత్సరాల నుండి స్వామివారు ఎలాంటి జీతభత్యాలు ఆశించకుండా ఆ యొక్క సత్యదేవుణ్ణి ప్రతినిత్యము సేవిస్తూ ఆ భగవంతుని యొక్క లీలలో తను ఒక భక్తుడిగా ఎంతో సేవలు అందిస్తున్నటువంటి స్వామివారిని మనము ఒకసారి కలిసి ఒక పూర్తి వివరాలు తెలుసుకుందాం. స్వామి శరణం. స్వామి, మీ పేరేంటండి? పేరు సత్కారెడ్డి. సజ్జి.